జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనంతో పాటు జోన్లు, సర్కిళ్లు, వార్డుల విభజన సంపూర్ణమైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆయా జోన్లలో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జోనల్ కమిషనర్లు బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. ఈ మేరకు కొత్త జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాలను ఇవాళ లాంఛనంగా ప్రారంభించిన ఆర్వీ కర్ణన్ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతికి దగ్గరుండి బాధ్యతలను అప్పగించి అభినందించారు. కొత్తగా ఏర్పడిన గోల్కొండ జోనల్ కమిషనర్గా ముకుంద్ రెడ్డి, శంషాబాద్ జోనల్ కమిషనర్గా కె చంద్రకళ, ఉప్పల్ జోనల్ కమిషనర్గా రాధికా గుప్తా, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్గా సంచిత్ గంగ్వార్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టారు. గోల్కొండ జోనల్ కమిషనర్గా జి ముకుంద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. పాత జోన్లలోనూ జోనల్ కమిషనర్ల మార్పు జరిగింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్వ చౌహాన్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్గా రవికిరణ్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ప్రియాంక అలా, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా హేమంత్ సహదేవరావు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా హేమంత్ కేశవ్ పాటిల్, చార్మినార్ జోనల్ కమిషనర్గా ఎస్ శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బడ్జెట్ తర్వాత చాలా బ్రహ్మాండంగా పెద్ద ఏరియా సంఖ్యలో పెరగడం జరిగింది. దాదాపుగా 650 నుంచి 2050 వరకు ఏరియా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 12 జోన్ 60 సర్కిల్స్ కూడా చేయడం జరిగింది. రాజేంద్ర నగర్లో అనురాగ్ గారు స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజే రాజేంద్ర శంషాబాద్, గోల్కొండ, దెన్ ఎగ్జిస్టింగ్ ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కుక్కట్పల్లి, అదేవిధంగా కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ అన్ని జోన్స్లో ఈరోజు 12 o'clock లోపల అన్ని ఆఫీసర్స్ స్టార్ట్ చేసుకుంటారు. ఈ రోజు నుంచి జోన్ అండ్ అదేవిధంగా సర్కిల్ కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా పూర్తిగా చేసే పరిధిలో రావడం జరుగుతుంది.